హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసేసారు కదా మా మమ్మీ స్వీడన్ వచ్చేసింది. నా 9th మంత్ ప్రెగ్నెన్సీలో మా మమ్మీతో స్పెండ్ చేసిన మెమరీస్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఇప్పుడు వేడుకుంది వేడుకున్నాడు. సో ఇది ఆఫ్టర్ 1 వీక్ జెట్ లాగ్ అంతా పోయిన తర్వాత మా మమ్మీని బయటకు తీసుకొచ్చాను. మా ఇంటి దగ్గరే అనమాట. అలా వాక్ వచ్చాము. ఇంకా నా కోసం మార్నింగ్ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని మాట్లాడమాట్రా. స్వీడన్కి వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? బయట పెట్టు. ఇలా చలిలో క్లైమేట్ చాలా సూపర్గా ఉంది. బా నమ్మకు మొత్తం మాడే ముందలా వెళ్ళిపోతున్నా. మా హస్బెండ్ వీడియో తీసి చూపిస్తా. ఇప్పుడు మా మమ్మీ కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు మేము స్టాక్హోమ్ సిటీలో టీ సెంటర్లోకి వచ్చాం. ఇక్కడ శివం మూవీలో షూటింగ్ జరిగింది మమ్మీ. ఇంకా ఇప్పుడు చూసేది నెక్స్ట్ బిజీ స్ట్రీట్ అంటారు స్టాక్హోమ్ సెంట్రల్. అది కనిపిస్తుంది మీకు సాంగ్లో కావాలి. ఫుల్ గాలి. మైనస్ ఎంత ఉంది? -2 ఉంది. ఎస్, మొత్తం ఫుల్ షాపింగ్. ఏ కార్నర్లో చూసినా కూడా. ఇంకిక్కడ మా మమ్మీ అంతా మాల్స్లో అంతా ఎక్స్ప్లోర్ చేస్తుందన్నమాట. లీ క్రూసెట్ ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి. ఐరన్వి. కాస్ట్ కూడా 20,000 30,000 ఉంటాయి. ఇంకా మేకప్ ప్రొడక్ట్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ చూస్తుందన్నమాట. జస్ట్ మూడు స్టాక్హోమ్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మాల్స్ వచ్చాము ఈరోజు. అదే ఎన్కే మాల్. మమ్మీ ఇదే ఇంట్లో పెట్టింది కదా. మార్కెట్ చేయాలి ఇంట్లో.
సో మేము ఇండియన్ టైం ప్రకారం కేక్ కట్ చేసాము. తర్వాత ఇంకా మా మమ్మీ పడుకుంది. మేము ఇంకా స్వీడన్ టైం ప్రకారం వెయిట్ చేసి ఫైర్ వర్క్స్ ఉంటే చూడటానికి వెళ్ళాము. ఏం కాదు మా ఇసుకలాగే నడు వచ్చినాడు అందరు అడుగులు వేసాడు. -10 ఉంది ఇవాళ. న్యూ ఇయర్కి మా ఫ్రెండ్ పిలిస్తే లంచ్కి వెళ్తున్నాము. స్వీడన్లో మీకు స్వాగతం, స్వాగతం, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. స్వీడన్లో మీకు స్వాగతం. ఏ తిరుమల నిన్న వద్దులేదు. జస్ట్ ఇద్దరికి నిఖిల్ నీకు కూడా అంతే పెట్టుకోమాకు. Thank you Tulasi and Balaji for organizing this to my mom. స్నోలో ఇట్లా ఫుల్ పడుతుంది గైస్. స్నోలో దిగాలని చెప్పి వితౌట్ జాకెట్లో మై నువ్వే ఎస్ వెళ్ళు. అసలు ఇక్కడ జాగ్రత్త పట్టుకో. దిగు. ఓ నా మీద దిగుమా. చల్లి చల్లొచ్చేస్తుంది. అత్తయ్య గారిని ఒకసారి నేను చూపిస్తే సేఫ్గా ఫీల్ అవుతా.
ఏంటిది చాక్లెట్ వేరే ఇంకా కవర్ తీసుకుని ఇక మూడే హ్యాపీ భోగి మమ్మీ. ఈరోజు మా మమ్మీ చేసే స్పెషల్స్ గులాబ్ జామున్, అది గుగాయ్, హాట్ వచ్చేసరికి పప్పు చెక్కలు, మా మమ్మీ వాళ్ళ మనవడు కోసం టోపీ కుడుతుంది గాయ్స్. చిన్న బుజ్జి టోపీ. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు మిట్టెన్స్. ఇది లాగుమా, లాగితే టైట్ అవుద్ది కదా. చూపించు అలాను. అలా ఆ రెండు లాగితే టైట్ అవుతుంది. ఎస్, అమ్మమ్మ చేస్తుందిరో నీకోసం. ఎస్, ఏంటి మమ్మీ ఇవి? పెరుగు చక్రాలు. మామూలుగా చెప్ప. ఇవి బిఫోర్ డెలివరీకి, ఇవి ఆఫ్టర్ డెలివరీకి. ఎందుకంటే ఎక్కువ పెరుగు తినకూడదని మా మమ్మీ ఇట్లా చేసి. మన ఇంట్లో ఉన్న చెత్త అంతా పడుతుంది కిచెన్. మా మమ్మీ ఫస్ట్ టైం చేసిన మైసూర్ బజ్జీ ఫ్రెండ్స్. నాకు క్రేవింగ్గా ఉందని చెప్పి అట్లా ఫస్ట్ ఈ రౌండ్ రాకపోయినా తర్వాత వచ్చింది. కొబ్బరి చట్నీ తాగడానికి రెడీ అవుతుంది. స్నో పడుతుంది మా స్నో విత్ మైసూర్ బజ్జీ. స్వీడిష్ ఫుడ్ని మేము స్వీడన్కి వచ్చాము. స్వీడన్కి వచ్చాము, మ్యాక్స్కి వచ్చాము. స్వీడన్లోనే టాప్ రెస్టారెంట్ ఇది. స్వీడన్ బేస్డ్ కంపెనీ, ఇంకెక్కడ ఉండదు, యూరోప్లో ఉంటుంది. విజయవాడలో లేదా? చిచి, విజయవాడలో ఉంటుంది. మ్యాక్స్ ఉంటుంది కానీ మ్యాక్స్ అది షోరూమ్, క్లాతింగ్ షోరూమ్. అది మళ్ళీ కింద పడిందంట. మ్యాక్స్ బర్గర్ అనమాట. ఇది ఫేమస్ చీజ్ ఫ్రైస్. ఫస్ట్ టైం మా మమ్మీ మ్యాక్స్లో బర్గర్ ట్రై చేస్తాం. ఫస్ట్ టైం అంట. మొన్న తిన్నానుగా. మొన్న తిన్నది అంత తృప్తిగా తినలేదు. ఇవాళ ఇలా నోరు నాదైపోయింది. మొన్న తినేటప్పుడు అంతా అరవడమే సరిపోయిందిగా. ఇచ్చి అదంతా. మా హస్బెండ్ ఎప్పుడు మంచి ట్రై చేస్తూ ఉంటాడు. స్ప్రైట్, థమ్స్ అప్. బాగుందా మమ్మీ? ఇందాక బర్గర్ చెప్పలేదు. ఇంట్లోది బాగుందా, ఇది బాగుందా? ఇది బాగుంది, అది బాగుంది. ఓ చక్రంతో వచ్చేసింది అసలు మమ్మీ పిజ్జా.
అమ్మ కలుతుంది కాలిందా మ్మ్. ఆ,